నమస్కారం. శుక్రవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం రోజు అమ్మవారిని త్రిగుణాత్మికగా అర్చన చేయటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. దేవీ భాగవతంలో జగన్మాత స్వయంగా త్రిమూర్తులకి త్రిగుణాల గురించి చెప్పిందని మనకి ప్రామాణికంగా చెప్పడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మణిద్వీపంలోకి ప్రవేశించగానే వాళ్ళు ముగ్గురు కూడా స్త్రీ రూపంలోకి మారిపోయారని దేవీ భాగవతంలో చెప్పారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడ మణిద్వీపంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి అమ్మవారిని చూడగానే ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయేత్ లింగాని సర్వజీవాని స్వశరీరే నివేశ్యచ అంటూ ప్రార్థించారని దేవీ భాగవతంలో ఉంది. అంటే సృష్టి స్థితి లయ వీటన్నిటికీ మూలమైనటువంటి అమ్మవారి స్వరూపం అది. ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయేత్ అంటే జీవులందరినీ సృష్టించి అమ్మవారు ఒక అందమైన ఆట ఆడుతోంది. లింగాని సర్వజీవాని స్వశరీరే నివేశ్యచ మళ్ళీ ప్రళయకాలంలో జీవులందరినీ నశింపజేసి తనలో లయం చేసుకుంటోందని త్రిమూర్తులు మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉన్నటువంటి అమ్మవారిని చూస్తూ ఈ శ్లోకంతో ప్రార్థించారని దేవీ భాగవతంలో చెప్పారు. ఆ తర్వాత అమ్మవారు త్రిమూర్తులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైన ధర్మాన్ని నిర్దేశించిందని కూడా దేవీ భాగవతంలో చెప్పారు. అలా నిర్దేశించే క్రమంలో సత్వరజో తమో గుణాలను గురించి త్రిమూర్తులకు జగన్మాత విశదీకరించింది. సత్వం ప్రకాశితవ్యం నియంతవ్యం రజస్సదా సంహర్తవ్యం తమం కామం జనేన శుభమిచ్చదా అంటూ జగన్మాత త్రిమూర్తులతో పలికింది. అంటే సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలి, రజోగుణాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, తమో గుణాన్ని పూర్తిగా తొలగింపజేసుకోవాలి. కానీ వీటన్నిటికీ మూలమైనటువంటి ఆత్మస్వరూపం మాత్రం ఒక్కటే ఉంటుందని జగన్మాత త్రిమూర్తులతో పలుకుతుంది. అందుకే జగన్మాత త్రిమూర్తులతో ఏం పలుకుతుందంటే యథా దీపస్తదుపాధిర్యోగా సంజాయతే ద్విధ ఛాయే వాదర్శ్య మధ్యే ప్రతిబింబం వా తథావయోత్ అంటూ ఒక శ్లోకం చెప్తుందని దేవీ భాగవతంలో ఉంది. అంటే అర్థం ఏంటంటే ఒకే దీపము అనేక దీపాలను వెలిగించటానికి ఎలా ఉపయోగపడుతుందో, అద్దాలు ఎన్ని ఉన్నా కూడా, ప్రతిబింబాలు ఎన్ని ఉన్నా కూడా వాటికి మూలమైనటువంటి రూపం ఒక్కటే ఎలా ఉంటుందో, అలా జీవులు ఎన్ని రూపాలలో ఉన్నప్పటికీ వీటన్నిటికీ మూలమైన ఆత్మస్వరూపం ఒక్కటే అన్న సత్యాన్ని త్రిమూర్తులతో అమ్మవారు పలికిందని, ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే త్రిగుణాలను నియంత్రణలో ఉంచుకోవాలనే సందేశం అమ్మవారు ఇచ్చిందని కూడా దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. అందుకే శుక్రవారం సందర్భంగా అమ్మవారిని త్రిగుణాత్మికగా అర్చన చేసినట్లయితే మనలో సత్వగుణం పెరుగుతుంది, రజోగుణం తగ్గింపజేసుకోవచ్చు, తమో గుణాన్ని పూర్తిగా తొలగింపజేసుకోవచ్చు. అంతటి శక్తి లభించాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఓం త్రిగుణాత్మికాయై నమః అని లలితా సహస్రనామాల్లో చెప్పబడిన ఈ శక్తివంతమైన నామాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించాలి. అలా చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి శుక్రవారం సందర్భంగా త్రిగుణాలలో సత్వగుణాన్ని పెంచుకొని మిగతా గుణాలలో రజోగుణాన్ని తగ్గింపజేసుకొని తమో గుణాన్ని పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే అమ్మవారికి సంబంధించిన ఏ నామాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం త్రిగుణాత్మికాయై నమః ఈ నామాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.